హలో, నమస్తే. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రంజుగా సాగుతోంది. కల్తీ నెయ్యి టీటీడీ లడ్డు వ్యవహారం నిప్పు లేకుండానే సలసలా కాగుతోంది. రాష్ట్రంలో కల్తీ లడ్డు కాస్త ఇప్పుడు రాజకీయ రణక్షేత్రానికి నాందిగా మిగిలింది. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా, ఒక పెద్ద ప్రశ్నను కూడా తెర మీదకు తీసుకొచ్చింది. కుల సమీకరణాలని ఈ లడ్డుతో మళ్ళా కదలికలు వచ్చాయా అన్నంత ఇదిగా ఉంది. దానికి అంబటి రాంబాబు అరెస్ట్ తోటి ఈ కుల రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. జనసేనలో అధికార ప్రతినిధి రజనీ పైన హెచ్చరికలు జారీ చేయటం, అదే సమయంలో జనసేన నుంచి ఒక సీనియర్ నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు రాజీనామా చేయటం, అలానే పాలనాపరమైన చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటిదాకా ఉన్న ఈవోని అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ చేయటం, ఇట్లాంటి అంశాలన్నీ కూడాను ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో టీటీడీ వంటి పవిత్రమైన సంస్థ చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ చర్చని ఎలా అర్థం చేసుకోవాలి, ఇందులోకి కులం ఎందుకు వచ్చింది, అలానే కుల ప్రస్తావనలతోటి రెండు వర్గాలుగా ఇదేదో ఈ లడ్డు వ్యవహారం కాస్త వెనకపోయి ఇది కమ్మ కాపు వ్యవహారంగా తెరపైకి రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని ఈవేళ చర్చించడానికి నాతో పాటు స్టూడియోలో శ్రీ కటార అప్పారావు గారు కాపునాడు నాయకులు, అలానే సామాజిక స్పృహ ఉన్నవారు, సామాజిక ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసిన వారు, వారికి స్వాగతం. అలానే మరో సీనియర్ నాయకుడు, యువ పారిశ్రామికవేత్త శ్రీ గంగా ప్రసాద్ గారు కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉంది. నిన్న మొన్నటి వరకు జనసేనలో చాలా క్రియాశీలకంగా ఉన్న గంగా ప్రసాద్ గారు ఇటీవల కాలంలో ఉన్నట్టుండి టీడీపీకి అదే జనసేనకి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీలో చేరడం ఇదొక పరిణామం. ఈ నేపథ్యంలో ఆయన్ని వైసీపీ ప్రతినిధిగా మనం ఈ చర్చకు ఆహ్వానించాం. వారికి స్వాగతం. ఇక మరో వక్త, అలానే సామాజిక విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు జీపీ వెంకటేశ్వర్లు సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు. వారు ఫెడరల్ కు ఇప్పుడు ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ గా కూడా విజయవాడలో పనిచేస్తూ ఉన్నారు. చర్చకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ అప్పారావు గారి దగ్గర నుంచి ఈ చర్చని ప్రారంభించడానికి చూద్దాం. అప్పారావు గారు, ఈ శ్రీవారి లడ్డు అనేది కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్, కానీ ఈ వివాదంలో కులాల ప్రస్తావన రావడం దురదృష్టకరం. కాపు సామాజిక వర్గానికి దీనికి ఏ సంబంధం ఉంది, ఎటువంటి రాజకీయ సమీకరణాలతోటి ఈ అంశం తెరపైకి వచ్చిందంటారు? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. అమరయ్య గారు నమస్కారం. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం అనేది అక్కడ ప్రజలు అంటే అశేషమైన భక్తులు ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలచివేసే లాంటి మాటలు, అంటే జంతు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, అందులో చేప నూనె ఉంది, అట్లాగే బీఫ్ ఆయిల్ ఉంది, ఇట్లా రకరకాలుగా చెప్పారు. అయితే అది సిట్ దర్యాప్తులో తేలింది ఏంటంటే జంతువుల కొవ్వు ఏమీ లేదు, ఏవో రసాయనాలు ఉన్నాయి అనేది ఏదో అట్లాంటిది ఏదో వచ్చినట్టుగా చూస్తున్నాం మీడియాలో. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఈ పార్టీ వైఖరి ఎలా ఉంటది అంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో నిష్ణాతులు. అది ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున జంతువుల కొవ్వు అదేమీ లేదు, ఇట్లా ప్రజల మనోభావాలను దెబ్బతీశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ప్రచారంలోకి దిగేసరికి వీళ్ళు ఏం చేశారంటే అసలు అది నెయ్యే కాదు అనే కాడికి వచ్చి, నెయ్యి కాకుండా ఇంకేదో వేస్తారా, ఇది వెంకటేశ్వర స్వామి భక్తులు అవమానం చేయడం కాదా అనే పద్ధతిలో వాళ్ళ ఏదన్నా కానీ ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న దశలో ఇది తెలుగుదేశం పార్టీకి ఒక గొడ్డల పెట్టిలాగా, అది వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు వీళ్ళు కావాలనే ఇట్లా ప్రచారం చేశారు అనేది ప్రజల దృష్టికి వెళ్తున్న దశలో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిన దశలో ఒక కొత్త ఇష్యూ తెర మీద తెచ్చి దాని ఆ ఇష్యూ పక్కకు మార్చడం చేసే ప్రయత్నం ఇవాళ ఈ అంబటి రాంబాబు మీద దాడి చేయటం అనేది. ఇక్కడ మీరు ఈ రెండు వేరు విషయాలు మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నేను అంటాను, తెలుగుదేశం పార్టీ ఇవాళ గత
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిపోయిన 5 సంవత్సరాల పాలన మనం చూస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు అడుగుజాడలోనే నడిచి వచ్చిన ప్రభుత్వంగా అది కనపడుతుంది. ఎందుకంటే ఈ కొన్ని ఇష్యూలు దాడులు అవి చేయటం అనేది దాని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళు వాళ్ళ మీద ప్రతీకారాలు తీసుకునే దానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకున్నారు. దానికి తిరుపతి లడ్డు అవశేషాలు వాటి మీద ఫ్లెక్సీలు ఈ గొడవతోటి ఆ రకంగా రాంబాబు ఇంటి మీదకి దాడిలాగా వెళ్ళి ఇది మీరు అమరయ్య గారు మీరు అడిగారు ఇది కమ్మ కాపు కులంగా సమస్యగా ఎందుకు వచ్చింది అనేది. ఇక్కడ కమ్మ కాపు కులంగా ఇది రాలేదు. మేమంటుంది ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ కులం మీద ఒక వివక్షాపూరితంగా వ్యవహరించే స్వభావం తెలుగుదేశం పార్టీకి ఉన్నది. నేను ఎందుకు పెట్టినానంటే గతంలో ఆనాడు ఎన్టీ రామారావు పీరియడ్ లోనే వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేయడం అది కంప్లీట్ పూర్తిగా రాజకీయ హత్య, ప్రభుత్వం చేసిన హత్య. ఎందుకంటే ఈ మధ్యనే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా ఈ వంగవీటి రంగా గారి బ్రదర్ ఇల్లా ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఒక టీవీలో. దానిలో స్పష్టంగా చెప్పాడు ఆనాడు ప్రభుత్వం, ఆనాడు డీజీపీ, ఆనాడు హోమ్ మినిస్టర్ వీళ్ళందరి పాత్ర ఉందని దానిలో ఆ ఇంటర్వ్యూలో అతను రీసెంట్ గా చెప్పాడు. అది కాకుండా చేగొండారి రామయ్య గారు రాసిన పుస్తకంలో కూడా ఈ రంగా హత్యలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. సో ఆ రోజున కాపు సామాజిక వర్గంలో పెరుగుతున్న ఒక నాయకుడిని హత్య చేయటం ద్వారా కాపుల్లో ఒక భయోత్పాతాన్ని ఆ రోజు సృష్టించారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కాపుల మీద వీళ్ళ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు రంగా హత్య ముందు నుంచి రంగాకి ముందు రంగా అన్నయ్య వంగవీటి రాధా హత్య నుంచి రంగా హత్య దాకా కూడా అనేక మంది కాపుల్లో చురుగ్గా ఉండే నాయకులు అందరినీ కూడా చంపేసిన దశ ఉన్నది విజయవాడ. తర్వాత రోజుల్లో 2016 వరకు తీసుకుంటే కాపుల్లో ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ యాజిటేషన్ లో అసలు రిజర్వేషన్ యాజిటేషన్ ఎందుకు వచ్చింది అనేది క్లుప్తంగా చెప్తాను. తర్వాత అపరా గారు ఒక నిమిషం మీ తర్వాత మళ్ళా దాని గురించి మాట్లాడదాం. సురేష్ గారు, వైసీపీ ఈ వివాదాన్ని ఎలా చూస్తుంది రాజకీయంగా? ఇది ప్రభుత్వ వైఫల్యమా, ప్రతిపక్షంపై దాడి చేయడం కోసం ఈ లడ్డు వివాదాన్ని ఉపయోగించుకుంటున్నారని భావించవచ్చా? మీ ఉద్దేశం ఏంటి? ప్యానెల్లో అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ లడ్డు వివాదం అనేది ఇప్పట్లో దీనికి తెరబడేటట్టు ఏం కనపడట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఏంటంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనే కలియుగ దైవం హిందువులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వాళ్ళు ఈ దేవుణ్ణి నమ్మి ఆ గుడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారు. అయితే ఏదన్నా మిస్టేక్ జరిగితే గనక ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మిస్టేక్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని శిక్షిస్తే బాగుండేది. కానీ ఇది వాళ్ళు అలాంటిది ఏది చేయకుండా ఒక రాజకీయ లబ్ధి కోసం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓన్ గా చెప్పారు, 4 గోళ్ల మధ్య ఉంటే నేను క్రిస్టియన్ని, బయటకు వస్తే సమాజం అంతా నాకు ఒకటే అని. సో ఆయన ఒక క్రిస్టియన్ కాబట్టి ఈ వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఎక్కువ వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ఒక కార్యక్రమంలోనే వాళ్ళు దీన్ని చర్చ లేపారు. ఈ చర్చకి లేపడం ఒక పార్టీని మనం ఏదో బ్లేమ్ చేస్తున్నాం అనుకున్నారు, కానీ ఈ వివాదం ఎంతో మంది భక్తుల మనోభావాలు చాలా దెబ్బతినే పరిస్థితి. ఎందుకంటే ఆ తిరుపతి ప్రదేశంలో మనం అడుగు పెడితేనే ఎంతో ప్రశాంతత మనం చూస్తాము. అక్కడ ప్రతి చెట్లోనూ మనం అది ఫీల్ అవుతాము అక్కడ ఉన్న ప్రదేశంలో. అలాంటిది ఇలాంటి నిందలో ఒక కూటమి పార్టీ నుంచి ఇలా ప్రజల్లోకి వెళ్ళడం ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే ఉన్నదండి. అయితే మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న దానిపైన అంబటి వ్యాఖ్యలు నిజంగా మరి హద్దులు దాటడం కాదా? మీరు చూస్తే గనక అంబటి రాంబాబు గారి ఇష్యూ చూస్తే గనక వాళ్ళు ఇది కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూని ఇది వీళ్ళేదో సిబిఐ రిపోర్ట్ రాగానే అందులో ఎలాంటి జంతుకోవు లేదనేసరికి ప్రజల్ని ఇంకా నమ్మించడానికి చాలా చోట ఈ హోర్డింగ్స్ అనేవి అరేంజ్ చేశారు. ఆ హోర్డింగ్స్ చూస్తే కూడా ఈ పార్టీ నాయకులు ఫోటోలు వేసి చాలా కించపరిచే విధంగా వేస్తే ఆయన ఆ ఫ్లెక్సీ తీయమనడానికి అడగడానికి రిక్వెస్ట్ చేయడానికి ఆయన స్టార్ట్ అవడం జరిగింది. ఒక గోండాల మాదిరి టీడీపీ నాయకులు
టీడీపీ కార్యకర్తలు ఆ స్టిక్స్ పట్టుకుని కర్రలు పట్టుకుని అసలు ఆ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటి భయానక వాతావరణంలో 2 గ్రూపుల మధ్య ఒక వివాదంగా జరుగుతున్న సందర్భంలో వాళ్ళ తిట్టడం, ఈయన తిట్టడం, తర్వాత మళ్ళీ ఆయన రిలీజ్ అవ్వడం, ప్రెస్ ముందుకు వచ్చి సారీ చెప్పడం అన్నీ జరిగినాయి. కానీ దీన్ని సారీ చెప్పింది ఎక్కడ ప్రజల్లోకి వెళ్లకుండా ఈ రకంగా ఇళ్ళకెళ్ళి దాడి చేయడం అనేది చాలా వరస్ట్ అన్నది. ఈ లోకేష్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అతన్ని చూసుకుంటే కనుక గవర్నమెంట్ రాకముందు కూడా ఒక రెడ్ బుక్ రాసుకున్నానని కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా మీరు ఎంత ఎక్కువ కేసులు పెట్టించుకుంటే మీకు అలాంటి పదవులు ఇస్తానని నేను తను ఎంకరేజ్ చేయడం జరిగింది. క్రైమ్ చేయడానికి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ. తన అధికారంలో కూడా ఆ మాట జగన్ అన్నారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనలేదండి. కానీ తను ప్రెస్ మీట్ పెట్టిన కాడల్లా రెడ్ బుక్ అని పదే పదే ప్రజల్లో చెప్పడం, ఆయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎవరైతే కొంతమంది జగన్ గారి పుట్టినరోజుకి మేకపోతులు వేసుకుంటే వాటిని కొన్ని రప్పా అనడం, వాటికి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. కానీ కౌన్సిలింగ్ ఇవ్వకుండా వాళ్ళని అరెస్టులు చేసి ఈరోజు పోలీసులు ఒక పార్టీ కొమ్ము కాసే పరిస్థితి మనం చూస్తున్నాం. లోకేష్ గారు ఏది చెప్తే అది వాళ్ళు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి పోలీసులు కూడా రాజకీయ పార్టీల మాదిరి వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తాం. ప్రజలందరూ చూసే విధంగా వాళ్ళు ఇంకా మానసిక క్షోభకు గురవుతారు. ఈ వ్యక్తుల మీద మరింత కసి పెంచుకుంటారు. నెక్స్ట్ మేము వస్తే వాళ్ళ సంగతి చూస్తాం అన్నట్టు. ఇది మంచి సాంప్రదాయం కాదండి. ఇది లోకేష్ గారు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మానుకోవాలి. అది ఒక్క ఇన్సిడెంటే కాదండి. ఈ కార్యకర్తలు సురేష్ గారు ఒక్క నిమిషం యాక్సెప్ట్ చేసే జీపీ గారు, మీరు ఏపీ రాజకీయాలని చాలా సుదీర్ఘకాలంగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఒక దైవ ప్రసాదం చుట్టూ పెద్ద ఎత్తున కుల రాజకీయాలు నడవటానికి గల సామాజిక కారణాలు ఏమంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? అందరికీ నమస్కారం సార్. అంటే కుల రాజకీయాలు మొదటి నుంచి ఉన్నాయి. గత ప్రభుత్వం నుంచి అవి ఎక్కువైనాయి. ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటంటే గత ప్రభుత్వము ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ను తీసుకురావడం, ప్రతి కులానికి మేము సహాయం చేస్తున్నామని చెప్పటం వల్ల అసలు అక్కడి నుంచి కుల రాజకీయాలు స్టార్ట్ అయినాయి. మరి ఇప్పుడు ఈ కార్పొరేషన్ల వల్ల కూడా ఈ నిజంగా కులాలకు కావాల్సిన సాయం చేయడం ఇదంతా జరుగుతా ఉందా అంటే అది పేపర్ల మీదనే ఉంటుంది, కానీ కులాల వారిగా సాయం చేయడం కానీ ఇట్లాంటివి పెద్దగా లేవు. ఇప్పుడు మనం ప్రధానమైనది ఏంటంటే తిరుపతి లడ్డు వ్యవహారం. ఈ లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది అనేది నిజము ఉంది అని చెప్పేసేసి సిట్టు, అదేంటి హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసినటువంటి 6 సభ్యుల సిట్టు, అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఇద్దరు, అట్లాగనే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ నుంచి ఒక ఇద్దరు, అంటే సిఐడి నుంచి ఒక ఇద్దరు, అట్లా వేరువేరుగా డిపార్ట్మెంట్ల నుంచి తీసుకొని వాళ్ళను ఒక టీము వేసి ఆ టీము విచారణ జరిపి కల్తీ నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ అది మాంసం నుంచి వచ్చింది కాదు, ఆయిల్స్ నుంచి వచ్చింది అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంతవరకు అయిపోయింది. అంటే గవర్నమెంట్ ప్రస్తుత ప్రభుత్వము ఆ రిపోర్టు వచ్చేంత వరకు వెయిట్ చేసింది. ఏం వస్తుందో తెలియదు. రిపోర్టు వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ కు నెగిటివ్ రిపోర్టు వచ్చిందనే భావనలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ భావనలో ఎప్పుడైతే ఉందో ఇక ముందు దీనికి అంతటికి కారణము ఆ తర్వాత గతంలో పనిచేసినటువంటి వైవి సుబ్బారావు గారు చైర్మన్ గా ఉన్నారు, ఆయన ఆ తర్వాత ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన పనికిరాడు. అంటే వీళ్ళందరూ కలిసి కావాలనే కుట్రతోటి నెయ్యిలో కల్తీ చేశారు అనేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు తెలిసిన విధంగానే ఫస్ట్ అధికారంలోకి వస్తుండగానే అసలు ఒక సంస్థ రిపోర్ట్ ను తీసుకొని ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారము పంది కొవ్వు, బర్రె కొవ్వు లేదా ఆవు కొవ్వు, ఈ కొవ్వులతో కూడినటువంటి వచ్చింది అన్నారు. నిజానికి కొవ్వులతో ఏ ఆయిల్ వచ్చినా కూడాను సంస్థలు చెప్తున్నాయి ఏంటంటే
వెంటనే ఎక్కువ ఉండదు, చెడిపోతుంది, పైగా వాసన వస్తుంది. వీటన్నిటిని పక్కన పెడితే కేవలము ఆయిల్స్ అంటే మనము నూనెల్లో ఏదో ఒకటి ఆ దీనికి ఆ వాసన అంటే నెయ్యి వాసన వచ్చేది కలిపి కల్తీ చేసి సప్లై చేశారనేది మాత్రం రూఢి అయింది. దీంట్లో ఇంకా రాజకీయాలు జోడించటం వల్ల కుల ప్రస్తావనలు రావటము, వాడెంత అంటము, వీడెంత అంటము, ఈ మొదటి నుంచి కూడాను ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కానీ గత ప్రభుత్వం వచ్చిన నుంచి కూడాను కక్ష రాజకీయాలు ఉండటము, ఒక పార్టీ వాళ్ళు అరెస్టులు చేసుకోవటము, కేసులు పెట్టుకోవటము, ఈ రొటీన్లు జరుగుతా ఉన్నాయి. మొన్న అంబటి రాంబాబు దీనికి సంబంధించి ఆయన ఒక వ్యాఖ్య మాత్రము కరెక్ట్ కాదు, అనే ఒక మాట మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా మిగిలింది అది పెద్ద నేరము కాదు, ఏమి కాదు. నిజానికి ఆయనను అరెస్ట్ చేయాల్సినంత అవసరమూ లేదు. ఇదేమి రాజద్రోహము కాదు. ఎందుకంటే వీళ్ళు తిట్టారు మంది. వీటిను అన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ కమ్మ కాపు కమ్మోళ్ళు కాబట్టి చేశారనో దీనికంటే కూడాను కొన్ని కోట్ల మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో కలియుగ దైవం కోసం పోయి దండం పెట్టుకొని వస్తున్నారో వాళ్ళ మనోభావాలను దెబ్బతీయటానికి ప్రస్తుత ప్రభుత్వము కంకణం కట్టుకుందని నాకు అనిపిస్తుంది. ఓకే, రైట్. అపరా గారు, కాపు సంఘాలుగా మీరు ఈ విధానాన్ని కాపుల్ని టార్గెట్ చేసినట్టుగా మీరు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మీ స్టేట్మెంట్ కూడా ఒకటి చూసాం మేము. కాపు సంఘాలుగా మీ వద్ద అట్లా టార్గెట్ చేశారన్నది మీ వద్ద ఉన్న ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేదా అంబటి రాంబాబు అరెస్ట్నే, లేదా మీ ప్రధాన అభ్యంతరమా? మాది ఒక్కటే కాదండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పేదానికి కొద్దిగా కొనసాగి 2016 సంవత్సరంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం ఒకటి నడిచిందండి. ఆ ఉద్యమం నడడానికి ప్రధానమైన కారణం ఏంటి? 2014 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం అది. కాపుల్ని నేను అధికారంలోకి రాగానే టీడీపీ మేము బీసీలో చేరుస్తాము అన్నారు. అతను దాదాపు 2014 అయిపోయింది, 15 అయిపోయింది, 2015లో ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా, ఇలా మాకు వాగ్దానాలు చేస్తారు మా కులానికి, అట్లా చెప్పి మా ఓట్లన్నీ వేయించుకున్నారు, మమ్మల్ని పట్టించుకోలేదంటే ఉత్తరాలు కూడా రాశారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా వాటిని ఖాతరు చేయని పరిస్థితి. ఆ దశలో ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమానికి దిగాడు. ఆ ఉద్యమానికి మీ అందరూ చూసిన 2016 జనవరి 31 పెద్ద ఎత్తున విజయవాడ నుంచి దాదాపు రాజమండ్రి అక్కడ తుని దాకా రోడ్డు అంతా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ప్రజలు లక్షల మందిలో దాదాపు మీడియా దీని ప్రకారం 10 నుంచి 12 లక్షలు వచ్చారని, 15 లక్షలు వచ్చారని కూడా అంత పెద్ద ఎత్తున జనం సమీకరణ జరిగింది. సరే, దురదృష్టవశాత్తు ఆ ఉద్యమం తీవ్రంగా ముందుకెళ్తున్న దశలో ముద్రగడ పద్మనాభం గారిని చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, శాంతియుతంగా ఉద్యమం నడుపుతున్న ముద్రగడ, ఇంట్లో కూర్చొని ఉద్యమం నడుపుతున్న ముద్రగడ గారి ఇంటి మీద దాడి చేసి చాలా పాశవికంగా కుటుంబ సభ్యుల్ని కొట్టి, ఆడవాళ్ళని అయితే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి లకారాలతో తిట్టిన సందర్భాలు మనం చూసాం. సో అంటే ఆ రోజున అది ఒక్కటే కాదు, ఆ ఉద్యమ సమయం మొత్తం కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో పారామిలిటరీ దళాల చేత కవాతులు జరిపించాడు చంద్రబాబు నాయుడు. సో ఇది అంత పెద్ద నిర్బంధం చేసి ముద్రగడ పద్మనాభం అతని కుటుంబాన్ని అరెస్ట్ చేసి లోపలేసిపోయిన, జైల్లో పెట్టిన పరిస్థితి. అయితే ఆ రోజునే మేము చెప్పాం, ఇది కాపుల్లో రాజకీయ నాయకులుగా రాజకీయంగా ఎదిగే వాళ్ళ మీద జరుగుతున్న కుట్రలు, ఇది రంగా దగ్గర మొదలైంది, ఇది కొనసాగుతా అప్పుడు ముద్రగడ పద్మనాభం దాకా వచ్చింది అని చెప్పి ఆ రోజున మన కాపు కులంలో పెద్దవాళ్ళైన చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చేసి ఈ ప్రభుత్వ విధానం ఖండించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను నేను. సో ఇవన్నీ కూడా కాపుల మీద జరుగుతున్న దాడు. అయితే ఇవాళ మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, దాని కంటిన్యూస్ నే ఇవాళ ఈ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం కూడా జరిగిందని. ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఆ మాజీ మంత్రి ఇంటి మీద
ప్రజలు దాదాపు మూకుమ్మడిగా 2,000 మంది దాకా ప్రజలు ఆ ఇంటి మీద పడేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి తగలబెట్టి అంత భయభ్రాంతులు సృష్టించారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇది కాపు కమ్యూనిటీ మీద జరిగిన దాడి అనుకోవద్దా? చాలా మంది అప్పారావు గారు జోగి రమేష్ ఇంటి పైన కూడా జరిగింది. మీరు దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? నేను విస్మరించట్లేదు సార్. ఇది జోగి రమేష్ మీద కూడా అదే కారణంగా, అంటే మేము కాపులే కాదు వాళ్ళ మీద కూడా చేశారు అని అనుకోవడానికే చేశారు అనుకుంటున్నాం తప్ప అంబటి రాంబాబు మీద దాడి జరగటం అనేది ఒక ప్లాన్ ప్రకారం. మీరు చూడండి, అక్కడ గుంటూరు స్థానిక ఎమ్మెల్యే ఆవిడెవడో గల్లా మాధవి మాటలు కానీ, లేదా వచ్చిన ఆ రాంబాబు మీదకి వచ్చే దాడిలో ఆడవాళ్ళు వాళ్ళు చేసిన దుర్భాషలు కానీ చేస్తే ఇది ఎంతో కాలంగా రాంబాబుని టార్గెట్ చేయడానికి చేసిన పథకంలాగా కనపడింది. కానీ ఆ తర్వాత ఊహించిన పద్ధతిలో నెక్స్ట్ డే ఇతని జోగి రమేష్ కూడా కాల్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా, అంటే లా అండ్ ఆర్డర్ అనేది అక్కడ తెలుగుదేశం చేతుల్లో నుంచి చేజారిపోయింది, కూటమి ప్రభుత్వం చేజారిపోయింది అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకొక వైపు ఏంటంటే లా అండ్ ఆర్డరే కాదు, దీనికి ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద జరిగిన దాడి వెనక మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పెద్దలు, అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాం. ఈ ధోరణి మాత్రం మేము కాపు సామాజిక వర్గాన్ని అప్రమత్తం చేస్తాం. దీన్ని భవిష్యత్తులో ఎదుర్కొంటాం, కాపుల మీద ఎట్లాంటివి జరిగినా కూడా అని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. ఓకే, రైట్. సురేష్ గారు చెప్పండి సార్. నిన్న మొన్నటి వరకు మీరు జనసేనలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహితంగా మెలిగారు. ఈ లడ్డు వివాదం వచ్చినప్పుడు ఆయన సనాతన ధర్మం అని, సనాతన ధర్మ బోర్డు కూడా కావాలని అడిగారు. అట్లాంటి నేపథ్యంలో ఒక రాజకీయంగా ఒక వర్గాన్ని హిందుత్వం వైపు మళ్లించే ప్రయత్నం కూడా ఆయన హయాంలో జరిగినట్టుగా, అదే ఆ సమయంలో జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మీరు ఒక్కసారిగా ఈ వైపు వచ్చి ఇవాళ కాపుల్ని టార్గెట్ చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమన్నా ఆయన సనాతనం అని ఎత్తుకున్నప్పుడు కూడా మేము పబ్లిక్ ఏం మాట్లాడకపోవచ్చు, కానీ చుట్టూ స్నేహితుల దగ్గర అయితే డిస్కషన్ జరిగేదండి. ఈయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, సో ఇలాంటి టాపిక్ ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ సమానంగా చూడాలి, ఇలా మాల వేసుకుని మెట్లు గడగడం ఇలాంటివి చేయడం అది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలతో సంబంధించుకున్న విషయం. అలాంటిది ఏం ఆలోచించకుండా ఓన్లీ రాజకీయ ప్రయోజనాలతోనే ఈయన ఆ కార్యక్రమం చేస్తున్నట్టు కనపడుతూ ఉందని చుట్టుపక్కల స్నేహితులతో డిస్కస్ చేయడం జరిగిందండి. ఈరోజు ఏదో మన పార్టీ మారేమని దాని గురించి మాట్లాడటం కాదు, సో చుట్టూ ఉన్న స్నేహితులతో అది ఎప్పుడు డిస్కస్ చేస్తా ఉన్నాం. ఏ రోజుకైనా ఇది కూటమి ప్రభుత్వం పేక చుట్టుకుంటుందనే మేము డిస్కస్ చేసేవాళ్ళండి స్నేహితుల మధ్యలో. సో అనుకున్న విధంగానే అది ఆ టాపిక్ డైవర్ట్ అయ్యి చుట్టూరు అదే మన కూటమికి గుచ్చుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. సో ప్రజలైతే కొంచెం సనాతనం అంటే సార్ మనం హిందుత్వంలో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సార్. ఎలాంటి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఏ మతమైనా సరే అది ఒక స్ట్రేచర్ ఉన్న వ్యక్తి ఒక మతాన్ని దేన్నో ఎత్తుకుంటే అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి దానికి. సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవుతారని ఆ ఉద్దేశంతోనే రాజకీయ లబ్ధి కోసమే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. నిజంగా ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే పబ్లిక్ గా ఇలా రాజకీయంగా వాడుకునే తెల్లారు లేస్తే నాయకులందరూ అదే పనిలో ఉండి ఆ టాపిక్ మీద మీడియాలో డిబేట్లు పెడుతూ ఆల్రెడీ కన్నీళ్లు పెడుతున్న హిందూ అభిమానుల్ని మరింత కన్నీళ్లు గురయ్యేటట్టు ఆ టాపిక్ మీద డిస్కస్ చేయడం ఇవన్నీ కూడా హర్షించదగ్గ విషయం కాదండి అసలు. ఇది ఓవరాల్ గా ఇన్సిడెంట్ మాత్రం కూటమి ప్రభుత్వానికి హిందువుల నుంచి కొన్ని వ్యతిరేకత ఎదురవుతుందని నేను గమనించాను బయట కూడా. ఎందుకంటే తర్వాత ఈ కెమికల్ విషయం అనేది సార్ ఇక ఇంత బాధపడినప్పుడు ఇక రెండో దాన్ని పట్టించుకోరు సార్. ఇప్పుడు పందికొవ్వు అన్నారు, యానిమల్ అన్నారు, ఫిష్ అన్నారు, ఇంత బాధపడినాడు ఇప్పుడు అవేం లేవని తెలిసిపోయింది. ఇప్పుడేమో కెమికల్ అంటున్నారు. యాక్చువల్ ఆ రిపోర్ట్లో ఏముంది, ఆ సంస్థ వాళ్ళు కెమికల్ పర్చేజ్ చేశారు, అది రిపోర్ట్లో ఇచ్చారు. సో ఆ కెమికల్ దేనికైనా వాడచ్చు సార్. ఇప్పుడు నేను టూత్ పేస్ట్ కొంటే ఇంట్లో బ్రష్ చేయడానికి వాడతా, హార్పిక్ కొంటే ఇంట్లో వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి వాడతా. అలాగే ఒక సంస్థ వాళ్ళ అవసరాల అర్థం కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసిన దాన్ని దీనికే వాడారని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు పర్చేజ్ చేశారు అన్నారు. ఇంకొకటి
ఇప్పుడు మరి మీరు చూసుకోండి, డైరీ పార్లర్లు కానీ ఏదన్నా మీకు హెరిటేజ్ కానీ ఏదైనా సార్, పాల పరిశ్రమ పాలు 2-3 గంటల నుంచి బయట ఉండవు సార్. జనరల్ గా రైతు దగ్గర నుంచి, గేదె దగ్గర నుంచి తీసినాక 2-3 అవర్స్ నుంచి బయట ఉండవు. అయినా సరే 4 days 5 days నిల్వ ఉంటున్నాయి. మిల్క్, పెరుగు నిల్వ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? ఇది కంప్లీట్ రిక్వైర్డ్ కెమికల్ వాడుతుంది వాటిలో. ఖచ్చితంగా ఈ పాలలో అనేవి చాలా సంస్థలు కూడా ఈ ప్యాకెట్ పాలు మీరు యూజ్ చేయకుండా వీటిలో కెమికల్ కలుస్తున్నాయని ప్రజలను ఎడ్యుకేట్ చేసే పరిస్థితిలో మనం చూస్తున్నాం. మరి అలాంటి మిల్క్ నుంచి పాలు తీసినప్పుడు, వెన్న తీసినప్పుడు కానీ, నెయ్యి తీసినప్పుడు కానీ కొంచెం ఛాన్సెస్ ఉంటాయేమో, ఆ విధంగా నేను ఆలోచిస్తున్నాను సార్. అది ఎందుకంటే ప్యూర్ ఫుడ్ అనేది మన ప్రెజెంట్ అయితే ప్రాసెసింగ్ చేసింది ఏది కూడా ప్యూర్ ఉండట్లేదు. ఏదో ఒక ఫ్రూట్ కానీ, మనం ఏదన్నా ఇంట్లోకి వాడుకునే కూరగాయలు కానీ ఏవైనా అప్పటి నుంచి అప్పుడు వచ్చినాయో కానీ నిలవ పెడితే మాత్రం ప్రతిదీ ఫెర్టిలైజర్ అయిపోయింది సార్. వాటికి స్ప్రేలు చేయడం. ఇప్పుడు అరటిపళ్ళు ఉండే 2 రోజుల్లో మొగ్గాలంటే స్ప్రే చేస్తున్నారు. చివరికి కొబ్బరి బొండాలు టేస్ట్ నీళ్లు ఉంటా కూడా వేరుకి ఇంజక్షన్ చేసే పరిస్థితుల్లో, అలాంటి కెమికల్ అయిపోయిన వాతావరణంలో మనం ఉన్నాము. ఫుడ్ అంతా హెల్తీ అయిపోయింది సార్, నాట్ ఓన్లీ టెంపుల్లో, ఓవరాల్ ఫుడ్ అంతా. ఓకే, జీపీ గారు, ఈ విషయం పట్ల ప్రత్యేకించి ఈ నెయ్యి పట్ల కానీ లేదా తదనంతరం జరిగిన ఘటనలు అన్నిటి పట్ల కూడా మీడియా కవరేజ్ లో కూడా చాలా స్పష్టమైన విభజన కనిపిస్తా ఉంది. అసలు నిజం ఎక్కడుందో జనానికి అర్థం కానంత గందరగోళంగా ఉంది. ఇది కేవలం ఎన్నికల అనంతరం జరుగుతున్న ప్రతీకార రాజకీయంలో భాగంగా అనుకోవాలా, లేదా నిజంగా వ్యవస్థల్లో వైఫల్యం అనుకోవాలా? ప్రతీకార రాజకీయాలలో భాగము పూర్తిగా కాకపోవచ్చు కానీ కారణం. ఇప్పుడు కల్తీ నెయ్యి అని అన్నారు, కల్తీ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. దానికి ఇప్పుడు స్వామీజీ దగ్గర నుంచి నెయ్యి, ఇప్పుడు ఆ స్వామీజీని వదిలేశారు, ఎవడు కలిపాడు కాబట్టి వాడి మీద చర్య తీసుకుంటామంటున్నారు. ఎవడు అరెస్ట్ చేయాలి కదా, అది జరగలేదు. సరే ఇప్పుడు ఈ అంటే మేము కల్తీ నెయ్యిని తిన్నాము, అయ్యో ఇంత అన్యాయం జరిగింది మాకు అని జనాన్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను సృష్టించాలనేది రాజకీయ నాయకుల ఆలోచన. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ ఆలోచన అందుకు దగ్గరగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అది సిట్టు క్లియర్ కట్ గా తేల్చింది, కల్తీ అనేది అది మామూలు ఇది కాదు, ఊరికే నూనెలు మాత్రము వాడారు అనేది సిట్టింది. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము మా మీద బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ అంటుంది. కానీ నిన్న ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు లేదా మొన్న జరిగిన పరిణామాలను చూస్తే ఈఓను మార్చేయడము, అంటే తీర్పు ఏదైతే, తీర్పు కాదు ఎంక్వైరీ ఏదైతే జరిగిందో ఎంక్వైరీ మాకు అనుకూలంగా రాలేదనే భావనలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉంది అనేది స్పష్టంగా ప్రజలందరికీ కనిపిస్తా ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారు నెయ్యిలో కల్తీ జరిగిందన్న రోజు నుంచి మొదలు పెట్టుకొని దుర్గమ్మ మెట్లు కడిగాడు, వెంకటేశ్వర స్వామి మెట్లెక్కాడు, ఇవన్నీ అవసరం. అయినా కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. తప్పు కూటమి ప్రభుత్వానికి తప్ప ప్రజలను రెచ్చగొట్టే దానిలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్యం. ఎందుకంటే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అంతసేపు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం, దీని మీద వైవి సుబ్బారెడ్డి గారి వ్యవహారం ఆయన సంతకం పెట్టినాడంటాము. ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంటే వైవి సుబ్బారెడ్డిని వదిలేస్తున్నారని ఒక పెద్ద ఆర్టికల్ రావటం, ఇట్లాంటివన్నీ చూస్తే అసలు ఎందుకంటే ఏమి చేయదలుచుకున్నారు? ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఏం చేయదు, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చేసేసి, కోర్టు ద్వారా వాడికి పనిష్మెంట్ ఇచ్చేసేసి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకూడదు, ప్రజలంతా కూడాను ఎన్ని కోట్ల మంది వచ్చి కొనుక్కొని లడ్లు తింటున్నారు, మంచి మనము నెయ్యిని సప్లై చేయాలి. అసలు ఆడ ల్యాబ్ లేదంటేనే, ల్యాబ్ ఏ తిరుమలలో అయితే ల్యాబ్ లేదు, టెస్ట్ చేయడానికి మాకు సరైన అవకాశాలు లేవు అనడమే పెద్ద తప్పు. ఇక్కడే ఉంది అసలు లోపము. అంటే వీళ్ళు సరే కక్కుర్తి పడ్డారు, పర్సంటేజ్ల కోసం కొంచెం కల్తీ నెయ్యిని తెచ్చారు, చేసి ఉన్నారనేది రిపోర్ట్ లో క్లియర్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అంతవరకు ఉండాలి.
ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆల్రెడీ, ఎవరెవరు తప్పు చేశారు అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం పోతే బాగుంటది. కానీ ప్రభుత్వం ఏముంటుంది, ప్రతిపక్షమే తప్పు చేసింది, ప్రతిపక్షమే కావాలని కొనుక్కొచ్చింది, ప్రతిపక్షమే ఈ నెయ్యిని. ఏ ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ప్రజలు మంచిగా తినే లడ్డులో ఆ విషయాన్ని ఎవడు కలుపుతారు సార్, ఎందుకు కలుపుతారు, ఎవరు అనుకుంటారు కలపాలని? పర్సెంటేజ్లు తీసుకున్న వాళ్ళు తప్పు చేశారా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. దీన్ని రాజకీయం చేయకూడదు. రాజకీయం చేయటం వల్ల ఈ ప్రజల మీద ప్రభావం పడి ఆ పార్టీ ఈ పార్టీని కొట్టుకొని చివరకు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయొచ్చు, రేపు పొద్దున ఇంకొకరిని అరెస్ట్ చేయొచ్చు, లేదు కులాల సిత్తు రగలొచ్చు, లేదు కులాల మధ్య కొట్లాట్లు పెరగొచ్చు, రాష్ట్రం అంతా భగ్గుమనొచ్చు. వీటన్నిటికి కారణం కూడా ఇప్పుడున్న పాలకులు అవుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవుతారు. ప్రజలు నిమిత్త మాత్రంగా ఉంటున్నారు. ఓకే, రైట్. అప్పారావు గారు, జనసేన పార్టీ నాయకుడు కూడా మీ సామాజిక వర్గానికి చెందినవాడే, అలానే ఆ పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకులు కూడా ఆ పార్టీ ఈ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. అట్లాంటి పార్టీలో ఉంటూ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన అధికార ప్రతినిధి రజని అనే ఆమెని తను వైసీపీకి అనుకూలంగా లేదా అంబటి రాంబాబుకు అనుకూలంగా మాట్లాడారు అని వ్యక్తిని ఈ పార్టీ నుంచి దూరం పెట్టారని తెలుస్తుంది. దీనిపైన మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఒకటే అండి, ఎందుకంటే నేను జనసేన పార్టీ వాడిని కాదు, అందుకని చెప్పి నేను దాని మీద స్పష్టంగా చెప్పను. కానీ నేను ఆవిడతోటి కూడా మాట్లాడాను ఆ విషయం చూసి. ఇక్కడ ఏంటంటే ఆవిడ చెప్పిన దీని ప్రకారం పార్టీ వాళ్ళు అంటే మీరు పార్టీ లైన్ మీద మాట్లాడాలి, కానీ మీరు పార్టీ లైన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అట్లయితే మీరు ఉండనవసరం లేదు, రాజీనామా చేయండి అన్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఆవిడ. సరే, విషయం ఏదన్నా కానివ్వండి, ఇక్కడ నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆవిడ మాటలు నేను కొన్ని ఒక ఛానల్ పూర్తిగా విన్న విషయాలు చెప్తున్నాను. మీరు కర్రలు తీసుకొని వస్తున్నారు, మీ పరిస్థితులు రేపు తిరగబడి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు కత్తులు తీసుకొని వస్తారు. రెండోది, మీరు కర్రలు పట్టుకొని లాక్కెళ్తున్నారు అతన్ని, వాళ్ళు తన్నుకుంటే లాక్కెళ్తారు. ఇలాంటి పరిస్థితులు అవసరమా? ఈ రాజకీయాలు ఎక్కడన్నా ఉన్నాయా? దీన్ని మీరు ఎందుకు పరిచయం చేస్తున్నారు? ఇట్లాంటి ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ తప్పు అంటే ఖండించింది. చాలా చాలా కరెక్ట్ గా ఈ రోజు జరుగుతున్న విషయాన్ని జనాలకు చెప్పడమే కాకుండా ఎలా ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి అనే దాన్ని స్పష్టంగా చెప్పింది. ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా తన వ్యాఖ్యల్ని మరి ఎట్లా మీరు వాటిని ఖండించరా? ఏమండి, మేము కాపునాడు తరపున రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఖండించామండి. అంబటి రాంబాబు మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు గత పాత ప్రభుత్వం. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే కోర్టుల్లో బోల్డన్ని చర్చలు జరిగినాయి, కేసులు విచారణ జరిగి అవన్నీ జరిగి జైల్లో పెట్టారు అతన్ని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కోర్టులో చాలా చాలా వాద ప్రతివాదాలు జరిగినాక చివరిగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. మరి అంబటి రాంబాబుకి అది ఎందుకు చేయలేదండి? అంబటి రాంబాబు నావంతులు ఇంటి మీద పడి కొట్టేసేసి పోలీసులు కూడా పక్క నుండి కొడుతుంటే చేతులు కట్టుకొని చూసి అంతా అయిపోయినాక మళ్ళీ అదే అంబటి రాంబాబుని పోలీసులు అక్కడ చూసి ఎట్లయితే ఈ దాడికి గురయ్యాడో అదే అంబటి రాంబాబుని మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం ఏంటండి ఇది? అంటే మేము ఇక్కడ అడుగుతున్నాం, ముఖ్యమంత్రులకి అంటే ఆ రెండు పార్టీల వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒక రకమైన చట్టం, కింది స్థాయి నాయకులకు ఒక రకమైన చట్టం ఉంటుందని కూడా నేను అడుగుతున్నాను. మరి ఇంతకు మునుపు కాపు నాయకుల మీద దాడులు జరిగినప్పుడు లేదా ఇట్లాంటివి జరిగినప్పుడు ఆవేళ మీరు ఎందుకు స్పందించలేదు, లేదా స్పందించలేదని మీ మీద వస్తున్న విమర్శలకి మీ సమాధానం ఏంటి? స్పందించకపోవటం అనేది ఎప్పుడూ లేదండి. ఎందుకంటే ఉద్యమాలు జరుగుతున్న దశలో ఖచ్చితంగా మేము స్పందించాము. ఇప్పుడు ఇవాళ ఒకటే నేను చెప్తున్నాను, రాజకీయాల చర్చ లేదు ప్రజల్లో, రాజకీయాల మీద కాదు. ఈ నాయకులు ఆ నాయకులు తిట్టుకోవటంలోనే ఎక్స్పర్ట్ వీళ్ళు తిట్టుకున్న తిట్లకి వాటికి కూడా ప్రతిదీ స్పందించడం అనేది సమస్య. మేము మీడియా ముఖంగా ఎప్పుడు స్పందిస్తానే ఉన్నాం. మేము ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు అవి పెట్టకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా మా స్టేట్మెంట్లు అవి బయటికి వెళ్తానే ఉన్నాయి. అందుట్లో అంబటి రాంబాబు కోసం లేకపోతే వైసీపీ కోసం కాపునాడు లేదు. కాపునాడు ఎప్పుడు, ఇంకా నేను చెప్తున్నాను,
తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం ఒక కాపురాడు పెట్టుకున్న దశ ఉంది చాలా కాలం కూడా. మేము వీటన్నిటి కాదు, కులంలో ఎవరైనా సరే ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా కులం వాళ్ళని వెన్నంటి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడుతుందని తెలియజేస్తాం. ఓకే సురేష్ గారు, మీరు చాలా కాలం మీ పార్టీ అంటే మీ పార్టీ కాదు, ఇప్పుడు జనసేనలో ఉన్నారు. జనసేనలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ కూడా, ఆయన కూడా కాపని సంగతి తెలిసింది. ఆయన బయటికి వెళ్ళారు. అదే సమయంలో ఈ రజనీ గారిని కూడా మీరు పక్కన ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. వీటన్నిటిని మీరు మాజీ జనసేన నాయకుడిగా, ప్రస్తుత వైసీపీ నాయకుడిగా ఎలా చూస్తారు? ఏమండి, తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగత నిర్మాణం అస్సలు లేని పార్టీ ఏదన్నా ఉంటే జనసేన సార్. దానివల్ల సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది జనాల్లో. సో ప్రతి దాని మీద వాళ్ళకి నచ్చినట్టు స్పందిస్తుంటారు. ఇక పార్టీ లైన్ తీసుకుని దాని మీద మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళకి ఉండదు, పార్టీ కూడా కల్పించదు. ఎప్పుడో వాళ్ళు మాట్లాడినాక వాళ్ళకి ఏదో డ్యామేజ్ జరుగుతుందంటే అప్పుడు అప్రోచ్ అవుతారు సార్. అప్పుడు వరకు అసలు మనం ఎలా ఉన్నాం, ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, పార్టీలో ఉన్నామో లేదో కూడా పట్టించుకోరు సార్. ఏదన్నా వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళ దృష్టికి వెళ్తే అప్పుడు వాళ్ళకి కాల్ చేసి మీరు ఇలా మాట్లాడారు, మాకు ఇలా అవుతుంది, మాట్లాడొద్దని చెప్తారు సార్. అలాంటి సిచ్యువేషన్ లోనే ఈ రజనీ గారికి వీళ్ళకి కాల్ చేయడం, ఆవిడ నేను ఉన్నది మాట్లాడటం వాళ్ళకి చెప్పడం జరిగింది. సో రజనీ గారు ప్రీవియస్ కేసులు కూడా చూసుకుంటే సార్, ఆవిడ ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్న ఇష్యూ మీద కుండ బద్దలు కొట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆవిడ టేకప్ చేసిన కేసుల్లో కూడా మనం సోషల్ మీడియా వేదిక ఆవిడ చర్చలు చూస్తే గనక బాధితుల వైపు ఎక్కువ నిలబడే సందర్భాలు ఆవిడ ఎక్కువ చూసాం మనం. సో అలాంటి హానెస్ట్ పర్సన్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. సో పార్టీ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడొద్దన్న ఇక ఆవిడ మనస్తత్వం అది కాదు. ఇక ఆవిడ నిర్ణయం తీసుకుని నేను ట్రూత్ వైపే ఉంటాను. సో ఆవిడ ఒక సందర్భంలో ఒకటి మెన్షన్ చేశారు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు మా నుంచి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, మా హైయర్ లాయర్స్ అక్కడ పనిచేసే వాళ్ళు ఆ ప్రసాదం ఇస్తే చాలా కళ్ళకద్దుకుని చాలా అదే మహాప్రసాదంగా తింటారు. సో అలాంటిది ఈ రోజు మేము వెళ్తుంటే చాలా అవమానంగా ఉంటుంది. అక్కడ జరిగిందా జరగకుండా ఒక రిపోర్ట్ రాకుండా వీళ్ళు మాట్లాడటం, దాన్ని వాళ్ళందరి మనోభావాలు ఈ రకంగా కించపడటం చాలా తప్పు. తర్వాత ఫ్లెక్సీలు అరేంజ్ చేయడం తప్పు. ఇవన్నీ ఆవిడ చాలా క్లియర్ గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పింది సార్. సో ఇలాంటిదే మరి ఈ టాపిక్ మీద రాజకీయ లబ్ధి కోరుకునే వాళ్ళకి అది నచ్చదు సార్ సహజంగానే. సో అలాంటిది ఆవిడ కాల్ చేయడం, ఆవిడ బయటికి రావడం జరిగింది. బొలిశెట్టి సత్యనారాయణ గారి వరకు వస్తే సార్, ఆయన ఒక సామాజిక వ్యవస్థ సార్. ప్రకృతి అంటే చాలా ఇష్టం ఆయనకి. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఎవరికైనా ప్రజలకు కానీ వాతావరణానికి కానీ ఏదన్నా ఇబ్బంది జరుగుతుందంటే రకాల కేసులు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆయన చేసుకుంటూ వచ్చారు సార్. అలాగే అమరావతిలో కూడా పచ్చని పొలాలని ఇది చేసి ఇచ్చేస్తున్నారని గత గవర్నమెంట్ లో ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు అవి కౌంటర్ ఫైల్కి రావడం. సో ఇప్పుడు ఆ శాఖకి కళ్యాణ్ గారు మంత్రిగా ఉండటం, సో ఆయన వీటికి సమాధానాలు చెప్పాల్సి రావడం, సో పార్టీ వాళ్ళు ఆయనకు ఫోన్ చేసి విత్డ్రా చేసుకోమని అడగడం, ఇలాంటి మానసిక సంఘర్షణలో ఆయన ఎటు వెళ్ళాలని పార్టీలో ఆయన తీసుకోవాలా లేకపోతే నా వ్యక్తిగతంగా ప్రకృతి మీద ఉన్న ప్రేమను చూపించాలనే సందర్భంలో ఆయన ఓన్గానే సెల్ఫ్ డెసిషన్ తీసుకున్నారు. సో పార్టీకి నేను తాత్కాలిక విరామం ఇస్తున్నాను. సో కళ్యాణ్ గారే ఆ శాఖ ఉన్నారు. పైగా సిద్ధాంతాల్లో కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో కూడా దీన్ని ప్రాంతీయ విస్మరించిన జాతీయవాదం అనే కొన్ని సిద్ధాంతాలు పెట్టారు సార్. దాంట్లో పర్యావరణ పరిరక్షణ అనేది కూడా ఒక సిద్ధాంతం. ఆయన సిద్ధాంతాన్ని తప్పి ప్రవర్తిస్తున్నాడు. సో నేను ఇలాంటి దాంట్లో కంటిన్యూ కాలేనని ఆయన ఓన్గానే రావడం జరిగింది. వీళ్ళిద్దరనే కాదు సార్, జనరల్ గా ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ టైమే ఉంది. జనరల్ గా సంస్థాగత నిర్మాణం ఉన్నప్పుడు సార్ పార్టీలో వాళ్ళందరికీ ఒక పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక మెసేజ్ సిస్టమ్ ఉంటుంది సార్. ఏదన్నా మాట్లాడండి దాని మీద వద్దండి. సో ఇక్కడ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల చాలా మంది నాయకులు కానీ ఇబ్బంది. అది ఒక ప్రాంతీయ పార్టీ అని, ప్రాంతీయ పార్టీల తీరు అట్లానే ఉంటదని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ప్రాంతీయ పార్టీలో తీరు అలా ఉంటుంది సార్. అగ్రి మీరు అన్నదానికి. కానీ ఇంత దయనీయ స్థితిలో అయితే అసలు ఏ పార్టీ ఉండదు సార్. ఓన్లీ కేవలం ఒక ఎంప్లాయీస్ ని పెట్టుకుని ఒక ఎంప్లాయీస్ తో నడిపే పార్టీ, అది కూడా ఇంతమంది యువరక్తం నిన్ను ట్రస్ట్ చేసి నీ వెనకమాల నడుస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని నీ ఆర్గనైజేషన్ లో
భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్లకుండా కేవలం ఒక ఆర్గనైజ్డ్ గా కొంతమంది ఎంప్లాయీస్ తోనే పార్టీ నడుపుతూ దట్టు ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తూ ట్రావెల్ చేయడం అనేది అసలు చాలా దుర్మార్గం సార్. ఇది అసలు ఎవరు ఓకే. యాక్సెప్ట్ చేయలేని విధానం. సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి దాని నుంచి బయటకు రావడం జరిగిందండి. ఓకే. జీపీ గారు నేనే కాదు సార్, ఎంతో మంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కూడా ఓకే. ఆలోచనలో పడిపోయారు సార్. సో ఓకే. గోయింగ్ జీపీ ఫార్వర్డ్ ఆ, ఒక్క వీళ్ళలాగానే నిమిషం. మరిన్ని జాయినింగ్స్ బయట జరగడం జరుగుతుందండి. ఓకే. జీపీ గారు ఇప్పుడు ఈ మొత్తం అంటే ఎవరు సురేష్ గారు చెప్పింది కానీ లేదా అప్పారావు గారు ఇట్లాంటి చెప్పినవి జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని మనం భావించవచ్చా, లేదా జనసేనలో టీడీపీ కూటమిలో భాగంగా ఉంది కనుక మనం వీళ్ళు ఇట్లా అంటున్నారని మనం విశ్లేషించాలా? ఏ రకంగా మీరు ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి సార్, ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వమే వాళ్ళను సరిగ్గా గౌరవించట్లేదు, పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చెప్పినట్టు ఫాలో అవ్వాల్సింది తప్ప ఈ ఎమ్మెల్యేగా ఇతనికి స్వతంత్రత కానీ ఒక తహసీల్దార్ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో కూర్చొని మాట్లాడి ఒక పని చేయించే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లేవు, అట్లా లేవు. కాబట్టి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి వాళ్ళు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్తున్నాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో గొడవ తీసుకురావద్దు, గొడవలు వద్దు, మనం సర్దుకుపోవాలి, మనము అధికారంలో ఉండాలంటే సర్దుకుపోవాలి, లేదు గొడవలు వచ్చి మనము విడిపోతే మనకు నష్టం జరుగుతుంది. కాపులు చాలా మంది ఓన్ చేసుకున్నారు ఎవరిని, పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ విడిగా వచ్చి తెలుగుదేశం నుంచి విడిపోయి విడిగా వచ్చేసేస్తే ఓన్ చేసుకున్నా కూడాను ఆ వైపు నుంచి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన తెలుగుదేశం పార్టీతోనే ఉంటాడు. వాళ్ళు తిట్టినా పడి ఉంటాడు, కొట్టినా పడి ఉంటాడు ఆయన. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగాలి, ఆయన కొంతమంది లీడర్లు ఆయన ఎన్నికృతి ఉండాలంటే ఇప్పుడు సార్ చెప్పారు ఏమని, సురేష్ గారు, ఏది ఉద్యోగులను పెట్టుకొని పార్టీని నడిపిస్తున్నారని. అన్ని పార్టీలు అట్లనే అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు ఒక పిఆర్ఓను పెట్టుకుంటే ఆ పిఆర్ఓకి జీతం ఇయ్యంది, పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ ఉన్నోళ్ళు ఎవరైనా పదవులు అనుభవించిన వాళ్ళు, ఇప్పుడు మాజీ మంత్రులు ఉన్నారు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు అయితే పదవులు అనుభవించారు కాబట్టి వాళ్ళు కూడా టచ్ బీ నాట్ అన్నట్టు వచ్చేసేసి పోతున్నారు తప్ప ఇరగబడి పార్టీ కోసం పనిచేయటము అవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడాను ఒక అంటే కార్యకర్త అని ట్యాగ్ ఉండి ఐడి కార్డు ఉంటేనే వాళ్ళకి పని చేయండి, మిగిలిన వాళ్ళకి ఎవరు వచ్చి అడిగినా పనులు చేయొద్దు అనడం కూడా అది కూడా చాలా పెద్ద తప్పు. టోటల్ గా ఓవరాల్ గా చూసినప్పుడు జనసేన పార్టీ కేవలము మోసే పార్టీగా ఉంది తప్ప కాపులను జాగ్రత్తగా కాపాడటానికో, లేదు కాపులను ఓన్ చేసుకోవడానికో, లేదు మిగిలిన కులాలన్నింటినీ ఓన్ చేసుకొని మేము ఒక స్వతంత్ర పార్టీ అని చెప్పుకునే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు ప్రజెంట్. ఓకే. అపరారు ఇట్లాంటి చాలా సున్నితమైన అంశంలో కులకోణం రావడం వల్ల సమాజంలో ఉద్రిక్తతలు పెరగవా? సమాజంలో ఉద్రిక్తతలు పెరిగితే బాధ్యత ఎవరిది? లేదా అసలు అచ్చంగా ఇప్పుడు మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ కి ప్రభుత్వం ఏం చేయాలంట? ఇప్పుడు సమాజంలో ఉద్రిక్తతలు పెరగవా అంటే ఖచ్చితంగా పెరుగుతాయండి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ తప్పులు ఎక్కువ జరుగుతుందేమో ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని వాళ్ళు వాటిని డైవర్షన్ కోసం వాళ్ళు చేస్తున్న కుటిల రాజకీయాల్లో కాపులు బలవుతున్నారు అని చెప్తున్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా కాపుల మీద దాడులు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అనేక రకమైన దాడులు కంటే కూడా వైజాగ్ లో అరెస్ట్ చేయటానికి ఆయన ఉన్న బస్ వేసిన హోటల్ రూమ్కి వెళ్ళి ఆయన నిర్బంధించి ఇట్లా ఇబ్బందులు పెట్టే సంఘటనలు వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ మేమంటుంది ఏంటంటే ఫిజికల్ గా దాడులు చేయటం అనేది, తగలబెట్టడం అనేది వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామండి. అట్లాగే ప్రభుత్వం ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని తూచా పాటించాలి. ఎందుకంటే ఎవడైనా సరే పోలీసులు నిన్న అంబటి రాంబాబు ఇష్యూ మీరు అందరూ వీడియోలో చూస్తుంటారు, టీవీలో వాటిలోనూ అంతా ఇది నిస్సాయంగా
నుంచొని వాళ్ళందరూ అంత ధ్వంసం చేస్తుంటే ఏ పోలీసు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ దేన్ని సూచిస్తామని అని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఈ ప్రభుత్వం, ఎస్పెషల్లీ తెలుగుదేశం ప్రభుత్వం, కాపుల పట్ల వివక్ష పూరితంగా ఉంటది. నేను గత రిజర్వేషన్ ఉద్యమంలో గోదావరి జిల్లాలో ఎవరన్నా ఒక వయసులో ఉన్న కుర్రాడు 20, 25, 30 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరన్నా రోడ్డు మీద కనపడితే, ఏయ్ ఇదే కులం రా, కాపులా మీరు? అవునండి. కాపులాగా అందరూ మెడ పట్టుకొని కాలర్ పట్టుకొని ఇసిరి జీపుల్లో పడేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు అనుభవించింది ఈ కులం. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి సార్. ఇప్పుడు అన్ని రికార్డ్ అయ్యి వచ్చేవి ఉండవు. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను. వీడియో ఇప్పటికన్నా చూడండి. ఆ ముద్రగడ పద్మనాభ గారు చిన్న అబ్బాయిని కాలర్ పట్టుకొని ఈడ్స్కి కొట్టుకుంటే తీసుకెళ్ళింది మీరు చూడలేదా? అయ్యే కాపులు పిల్లలకు చాలా మందికి జరిగినాయి గోదావరి జిల్లాలో అంటున్నాను. ఇంకా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఒక ఊళ్ళో ఒక డెలివరీ టైం ఒక పాపకి, ఒక ఆవిడకి, ఆ డెలివరీ టైంకి ఎట్లంటే వాళ్ళ తల్లి వెళ్తుంటే వాళ్ళ తల్లి తండ్రిని హాస్పిటల్ కాడికి పోకుండా నిర్బంధించిన సందర్భం ఉంది. అదంతా ఇప్పుడు వీడియో ఉంది కూడా మా దగ్గర. అవన్నీ కూడా మేము బయటికి తీయగలం. ఎందుకంటే గ్రామాల్లో పోలీసు కవాతులు జరిపినవి ఉన్నాయి వీడియోలు అవన్నీ. ఎందుకంటే గతంలో లాగా ఈ ప్రూఫ్లు ఏవో తెచ్చుకొని అవసరం లేదు. అవన్నీ కావాలంటే మీ వీడియో ముందు పెడతాం. మీరు ఎన్ని వీడియోలు చేసుకుంటారో చెయ్యండి, ఎన్ని చర్చలు జరుగుతారో జరపండి. అట్లాంటి వాటి మీద, కాపుల మీద జరిగిన దురాగతాలు అంటున్నాను అవన్నీ కూడా. సో ఇట్లాంటి ఇవన్నీ సమాజంలో మంచి ధోరణిలో కాదు. ఇక్కడ ఎవరన్నా చేస్తే ప్రజలు ఖండించగా అవి చేస్తాం. ప్రభుత్వం అవి చేస్తుంటే చాలా దారుణంగా ఉంటది. ఇది ఇవాళ జరుగుతున్నది అయితే అదే జరుగుతున్నది. ఇంకోటి మీరు ఇందాక అన్నారు జనసేన గురించి అడిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి కాపుల్ని కాలుస్తున్నారేమో అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ పూర్తిగా మేము ప్రభుత్వం మీద తిరుగుబాటుకి వెళ్ళలేకపోతున్నాం. అట్లాగే జరుగుతున్న ఘటనలు చూస్తేనేమో చాలా దారుణంగా ఉన్నాయి. ఓకే ఓకే సురేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు జరిగిన ఆరోపణలు, అంటే ఇప్పుడు టీడీపీ మీద వస్తున్న ఆరోపణలు వైసీపీ మీద కూడా వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే తరహాలో కుల సమీకరణల ఆధారంగా ఆందోళనలు జరిగాయని, అదే రకమైన ట్రీట్మెంట్ కూడా జరిగిందని, దాన్ని ఆ కులం రంగుతోటే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా చూస్తాయన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి మీ వైపు నుంచి చూసిన సమాధానం ఏంటి వైసీపీ యాజ్ ఏ వైసీపీ లీడర్? సరే, యాక్చువల్గా ఏమవుతుందంటే ఏదన్నా ఒక ఉద్యమం చేసినప్పుడు వాళ్ళ హానెస్ట్గానే ఉద్యమం చేస్తారు. ఏదో సాధించుకోవడానికి, దాని నుంచి కొంచెం లబ్ధి పొందడానికి, ఏదో సాధించాలి కులాని కోసం అని చెప్పి అది చేసిన క్రమంలో ఎదుటి వాళ్ళు అది నెరవేర్చకపోతే ఆబ్వియస్లీ దాని బెనిఫిట్ ఇంకొకరికి వెళ్తా ఉంటుందండి ఖచ్చితంగా. అలా ముద్రగడ్డ గారు ఎత్తుకున్న కాపు స్టేషన్ వచ్చి అది వైసీపీకి బలంగా పనిచేసింది. ఆ టైంలో మళ్ళీ జనసేన పార్టీ యాక్టివ్ అవటం, అందులో కాపులు ఉండటం, ఇలా కులం అనేది చాలా డీవియేషన్ అయిపోయింది సార్. ఈ కులం ఎక్కడా కూడా ఒకటిగా పోలరైజ్ జరగట్లేదు. సో బి గ్రేడ్ అయిపోయింది సార్. లోకల్ లీడర్స్ కూడా కాపు కమ్యూనిటీ వాళ్ళు ఎవరికి ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అవన పని ఉండేది కాదు. చాలా మంది లీడర్లు ఒక జిల్లా స్థాయిలో ఉన్నా సరే ఆ జిల్లా మొత్తం వాళ్ళు కంట్రోల్ చేయగలిగేవాడు. ఏదన్నా సమస్య ఉంటే జిల్లా వ్యాప్తంగా వాళ్ళ ప్రభావం ఉండేది. కానీ ప్రస్తుతం ఈ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే వంశరెడ్డిగా రావటం, ఈ కూటమిలో ఉండటం, ఈ జనసేనకి ఎక్కువ కాపులు ఓట్లు వేయటం ఈ కూటమి ప్రభుత్వంలో. సో వాళ్ళు వచ్చి నెగ్గిన వాళ్ళేమో డిఫరెంట్ కమ్యూనిటీ అవడం. సో ఇలాంటి రీజన్స్ లో ఈ కులం అనేది చాలా బి గ్రేడ్ అయిపోయింది సార్ సమాజంలో. చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు ఎలాగా, ముద్రగడ్డ గారు రెడ్డి అని మార్చుకున్నారు, ఆయన కాపు ఎలాగయ్యారని. అయితే ఉన్నత కులాలు సార్ ఎప్పుడూ కూడా ఉన్నత కులాల నుంచి మాకు ఇది కావాలని పోరాటం చేసుకోవాలని పరిస్థితి కాపులు క్రియేట్ అయింది సార్. అదే రిజర్వేషన్ వల్ల ఎక్కువ ఉద్యమాలు చేయడం, అందుకే వీళ్ళని కాపు నాయకులుగా చూడటం అలవాటు అయిపోయింది. సో అందుకనే ఏ కులానికి లేని అరెస్ట్ అయితే కమ్మ నాయకుడు అరెస్ట్ అయ్యాడు, లేకపోతే రెడ్డి నాయకుడు అరెస్ట్ అయ్యాడు, ఇలా ఉండదు. కానీ కాపులకి మాత్రం కాపు నేత కాపు నాయకుడు అరెస్ట్ అయ్యారని చూపిస్తున్నారు. దానికి రీజన్ ఇదే సార్. దశాబ్దాలుగా కులం కోసం పోరాటం చేయడం, ఆ పోరాటంలో భాగస్వామ్యం అవడం, ఇలాంటి రాజుల వల్ల
పిలవటం జరుగుతుందండి. సో పార్టీల పరంగా ఎలా ఉన్నా సరే కమ్యూనిటీ మాత్రం బి గ్రేడ్ స్థాయిలో చిత్రీకరించబడుతుంది దీనివల్ల. అందరిలో కసి ఉంది. కాకపోతే ఇది పోలరైజ్ అయ్యే ఒక పార్టీని ఎత్తుకునే పరిస్థితి కనబడట్లేదు. జనసేన వల్ల అది పాసిబుల్ అయినా సరే, కులం వన్ సైడ్కి రాగలిగినా సరే, వాళ్ళు అల్టిమేట్ గా మళ్ళీ జేటీడీపీ అంటాం, టీడీపీకి ఓటేయమంటాం. వీళ్ళకి ఏదన్నా పని కావాల్సి వస్తే మళ్ళీ టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, వాళ్ళకి క్లియర్ గా ఈ కమ్యూనిటీకి కొంచెం ఎదగడానికి దోహదపడొద్దని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉండటం, ఊళ్ళల్లో పట్టించుకోవడం, ఇన్ని రీజన్స్ వల్ల కమ్యూనిటీ అనేది చాలా డ్యామేజ్ జరిగింది సార్ ఓవరాల్. ఓకే జీపీ గారు, ఈ అంటే కుల రాజకీయాలు పెరగకుండా ఈ అంశాన్ని ఎలా డీఎస్కలేట్ చేయొచ్చు అంటారు? కుల రాజకీయాలు పెరగకుండా చేయలేము సార్. ఇప్పుడు కులం మీదే నడుస్తా ఉంది కదా, ప్రతి అంశము కులం మీదే నడుస్తా ఉంది. అయితే ఇప్పుడు పాలకులు ఎవరైతే ఉన్నారో కులాలతో సంబంధం లేకుండా, అసలు మతాలతో సంబంధం లేకుండా, ఇదిగో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కావాలన్నారు, కట్టుకుంటున్నారు, ఆ పని చేయండి. లేకపోతే అప్పులు తెస్తున్నారు, అప్పులు తగ్గించేసేయండి. మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి, ప్రజలకు అందించాల్సినటువంటి సాయము వ్యవహారంలో చాలా ఉన్నాయి, అవన్నీ చేయండి. అవన్నీ వదిలిపెట్టేసేసి ప్రజలను ఒక విధంగా రెచ్చగొట్టి వర్గాలుగా విభజించి కొట్లాటలు పెట్టాలా జరగాల అనేది ఇరు పార్టీలలో ఉంది సార్. కానీ ప్రజలు మాత్రము రెచ్చిపోవడం లేదు, బయటికి రావడం లేదు, దాడులకు పాల్పడడం లేదు. నాయకులే ఒకరి మీద ఒకరు, కార్యకర్తలను ఒకరి మీద ఒకరు కొట్లాటలో ప్రోత్సహించుకోవటం ఇవి జరుగుతుంది తప్ప ఈ రోజు కూడా మా సెంటిమెంట్ మాకు అన్యాయం జరిగింది, మాకు ఘోరం జరిగింది, మేము మంచి నెయ్యి లడ్డు తినలేకపోయాము, బాధపడుతున్నాము మేము అని మనసులో ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అది బయటకు చెప్పడానికి కూడా ఎవరు రావట్లేదు. సరే పోనీ ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా మంచి లడ్డు మంచి నెయ్యి అందిస్తే చాలు మాకు అని అంటున్నారు. కానీ ప్రజలు వీళ్ళు కొట్లాటలకు దీనికి అంటే పాలకులు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇప్పుడు. ఇది కుల ప్రభావం కూడా ఒకరి మీద ఒకరికి పనిచేయట్లేదు. పార్టీల మధ్య గొడవలు జనమును దానికి అనుగుణంగా స్పందింపజేసే విధంగా చేద్దామన్న ప్రయత్నం విఫలమవుతుంది. రైట్. అపరారు, ఇప్పుడు ఇంతలా ఉద్రిక్తతల మధ్య కాపునాడుగా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలి? మీరు విచారణ కోరుకుంటున్నారా, లేకపోతే కాపుల్ని శిక్షించినట్టే మిగతా కులాలను కూడా శిక్షించాలని కోరుతున్నారు? ఇప్పుడు ఏ కులాలను శిక్షించాలి అనేది అనటం సరైన చర్య కాదు. కానండి, ఇవాళ ఈ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరిత వైఖరో లేకపోతే విచక్షణ భావమో ఉండకూడదు అనేది మా ప్రధాన డిమాండ్ అండి. అంతేకాకుండా ఈ జరిగిన సంఘటనల మీద కూడా సరైన విచారణ జరపాలి. అంబటి రాంబాబు అరెస్ట్ అనేది పూర్తిగా ప్రభుత్వం చేసిన దుశ్చర్య అని అంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగానే మేము చెప్తున్నాము. అట్లాగే అంబటి రాంబాబుని తక్షణమే విడుదల చేయాలని అంటున్నాము. ఎందుకంటే అంబటి రాంబాబు తిట్టాడే చెప్తున్నారు కాబట్టి అంబటి రాంబాబు ఆ నిమిషానే ఆ కొద్దిసేపటికే తను వివరణ ఇచ్చి క్షమాపణ కూడా చెప్పాడు. తప్పు మాట్లాడాలనుకుంటే అని కూడా అంత వివరంగా చెప్పినాక కూడా అతను అరెస్ట్ చేసి పైగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇవన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నామండి. ఆయన తక్షణం విడుదల చేయాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే కాపుల మీద ఇక ముందు ఏ దాడులు జరిగినా కూడా ఈ కులం చూస్తూ ఊరుకోదని కూడా ప్రభుత్వాన్ని అలాగే ప్రతిపక్షాన్ని కూడా మేము హెచ్చరిస్తాం. ఓకే సురేష్ గారు, చాలా క్విక్ గా ప్రజలు ఈ వివాదం నుంచి ఏం గ్రహించాలంటారు? మీరిచ్చే లేదా మీ పార్టీ ఇచ్చే సూచన ఏంటి? సరే, ఎవరు చేసిన ఇలాంటి తప్పు సార్, ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని క్షమాపణ కోరటమో లేకపోతే దాన్ని లీగల్గా శిక్షించడమో జరగాలి. ఇక్కడ అవేమి జరగకుండా దట్టు ఆయన రాంబాబు గారే ప్రెస్ మీట్ పెట్టి నా నోటి నుంచి వచ్చి ఉండాల్సింది కాదు, ఇంతకాలంలో ఎప్పుడు ఇలాంటి దుర్భాషలనే మాట్లాడలేదు, క్షమాపణ చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఆర్గనైజ్డ్గా అంతమంది గూండాలు ఇంటికి వెళ్ళిపోయి ఈ రకంగా ధ్వంసం చేయడం, భయభ్రాంతులు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్రజలన్నీ చూస్తూ ఉంటారు సార్. ఏదో ఒక కులానికో ఒక రాంబాబు గారికో జరిగింది అనుకోరు, ప్రజలు అన్ని సంఘటనలు చూస్తారు. ఏ కులానికి జరిగినా సరే
అధికారం చేతిలో పెట్టుకుని ఎవరిని హింసిద్దామని చూసినా ప్రజలు ఊరుకోరు సార్. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు దాని మీద స్పందిస్తారు. వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ బలహీనంగా ఉండొచ్చు, దాన్ని బయటకు వచ్చి ప్రశ్నించలేని సిచ్యువేషన్ వాళ్ళు ఉండొచ్చు. కానీ సీక్రెట్ గా జరిగే ఓటింగ్ లో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి ఇలాంటి సంఘటనలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో ఆర్గనైజ్డ్ గా ఇలాంటి క్రైమ్ చేయడం కూడా తప్పు సార్. పోలీసులు దగ్గర ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఆ వీడియోలు కనపడతా ఉన్నాయి. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది సార్. అసలు పోలీసులు అనేవాళ్ళు ఏ సంఘటన జరిగిన ఏ పార్టీ వాళ్ళైనా ఆ ప్రజల మానాలకి ఆస్తులకి అన్నిటికీ పరిరక్షణగా ఉండాలి. అలాంటి పోలీసుల దగ్గర ఉండే క్రైమ్ చేపిస్తున్నారంటే దాన్ని ఇంకా ఏ రకంగా మనం చూడాలి సార్ అది. ఓకే, రైట్. జిపి గారు, టిటిడి వంటి ఒక ధార్మిక సంస్థని రాజకీయాల్లోకి లాగడాన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ఇట్లా రాజకీయాల నుంచి వేరు చేయడానికి ఏమైనా మార్గం ఉందా? ఖచ్చితంగా రాజకీయాల నుంచి వేరు చేసే దీన్ని మాట్లాడాలి సార్. ఇది రాజకీయాలలోకి తీసుకురావడం వల్ల ప్రజల్లో భావోద్వేగాలు వచ్చి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రజలు సంయమనం పాటిస్తున్నారు కాబట్టి ఎంత రెచ్చగొట్టాలని పాలకులు ప్రతిపక్షం వాళ్ళు ప్రయత్నం చేసినా వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడుతున్నారు తప్ప ప్రజలు ఎవ్వరు బయటకు వచ్చి ఏమి మాట్లాడలేదు. ప్రజల తరఫున యాక్టివిస్టులు కూడా పెద్దగా దీని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటి పనులు వాళ్లే చూసుకుంటారు. టీటీడీ ఉంది, టీటీడీ ప్రభుత్వాన్ని పెద్దగా కోరేది ఏం లేదు. ఇంకా ప్రభుత్వమే టీటీడీలో చాలా వరకు జోక్యం చేసుకుంటుంటది. ఆ జోక్యం కూడా తగ్గాలి. ఇంకా ఏదైనా తప్పు చేస్తే పాలక మండలే పనిష్మెంట్ అనుభవించాలి. పాలక మండలి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పాలక మండలి మీద ఏదన్నా ఒక ఎంక్వైరీ జరిగినప్పుడు ఆ పాలక మండలి తప్పులు వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం దాంట్లో చొరబడి పార్టీలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి లేకపోతే ఇప్పుడు 2-3 మీద చర్యలు తీసుకొని ఈఓ పనికిరాడంటాము. నిన్నటి వరకు పనికొచ్చినటువంటి ఈఓ ఈ రోజు ఎందుకు పనికిరాడు సార్? అంటే అక్కడ విచారణ జరిగి ఆ విచారణలో నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చినందుకు ఈవో పనికిరాడా? అది కరెక్ట్ కాదు కదా. ఇట్లాంటి విధానాలు మానుకుంటే ఈ సంస్థలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, పార్టీలకు కూడా మనుగడ ఉంటది. లేదు పార్టీలు ఇట్లనే చేస్తాముంటే పార్టీల మీద ప్రజలకు ఏకీభావము రాను ఎక్కువ అవుతుంది సార్. ఓకే, ఈరోజు చర్చలో ఒక అంశం బాగా స్పష్టమైంది. ఇది టిటిడి నెయ్యి లేదా లడ్డు వివాదం అనే దానికన్నా కూడాను దీని మొత్తం చుట్టూ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నట్టుగా, రాజకీయాలని సామాజిక సమీకరణలు తాగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఒక పక్క కూటమి, మరో పక్క ప్రతిపక్ష పార్టీలు వీటిని ఉపయోగించుకోవడం కోసం ఎవరు వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారనే అంశం చాలా స్పష్టంగా అవుతుంది. కుల ఉద్రిక్తలు అంటే కూడాను పాలనాపరమైన పారదర్శకత ఇందులో ముఖ్యం అనేది నా భావన. ప్రజల ఆరోగ్యం కంటే పార్టీ నేరేటివ్స్ ఎక్కువ కావటం వల్ల సామాన్య భక్తుడు నష్టపోతాడేమో అనేది ఒక బలమైన అంశం ఇప్పుడు ఇవాళ చర్చ ముందుకు వచ్చింది. సరే, ఈ వివాదం ఎక్కడ అవుతుంది, దానికి రాజకీయ పార్టీలు ముగింపు పలుకుతాయా, లేదా ప్రజాస్వామ్యంలో కోర్టులు ముగిస్తాయా, సమానమైన చట్టం అమలవుతుందా, పారదర్శకమైన పాలన వస్తుందా లేదనే దాన్ని మనం ఇప్పటి వరకు చర్చించాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక చిన్న ఘటనగా మొదలై ఇవాళ ఒక పెద్ద సామాజిక రాజకీయ ఫ్లాష్ పాయింట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చర్చని కొనసాగించడానికి ఈ చర్చలో అమూల్యమైన సలహాలని, ప్రత్యేకించి కులాలకు సంబంధించి, కుల సమీకరణలకు సంబంధించి ఈ వస్తున్న వివాదాలని మీరందరూ చాలా సోదాహరణంగా వివరించారు. ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు నమస్కారం చెప్తూ ఈ చర్చను ఇంతతో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.